గుడ్ ఐఎంసీ లీడర్స్. సో ఈరోజు మనం ఐఎంసీ యాప్లో ఐడి ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ మనం ఇక్కడ త్రీ డాట్స్ అనేదా అది లెఫ్ట్ సైడ్ కార్నర్లో టైం కింద. సో ఇక్కడ నెంబర్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే డాష్ బోర్డు రిజిస్టర్ అనే ఆప్షన్స్ వస్తాయి. రిజిస్టర్ క్లిక్ చేయండి. ఇక్కడ ఒక అసోసియేట్ ప్రిఫర్డ్ 2 ఆప్షన్లు వస్తాయి. అసోసియేట్ తీసుకోండి. ప్రిఫర్డ్ అంటే ఓన్లీ కస్టమర్ కోసం అనమాట. అసోసియేట్ అంటే మనతో పాటు బిజినెస్ చేసే వాళ్ళ కోసం అసోసియేట్. సో అసోసియేట్ క్లిక్ చేసిన తర్వాత మీకు పాన్ నెంబర్ అడుగుతుంది. సో పాన్ నెంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ. సో వన్స్ పాన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై కొట్టండి. వెరిఫై కొడితే ఇక్కడ మీకు ఇట్లా చూపిద్దామంట పాన్ కార్డ్కి లేదు మొబైల్ నెంబర్ అని చెప్పేసి. ఇక్కడ మీరు క్లిక్ హియర్ టు జనరల్ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్పాన్సర్ నెంబర్ అవుతుంది. ఇక్కడ మనం స్పాన్సర్ నెంబర్ ఇద్దాం. సో స్పాన్సర్ నెంబర్ అంటే మనం అన్నమాట, ఎవరైతే ఐడి చేస్తున్నారో వాళ్ళు. సో ఇక్కడ మనకి 3 లెగ్గులు సరిపోతాయి, 3 కంటే ఎక్కువ వేయొద్దు. మనమే స్పాన్సర్, మనమే రెఫరల్గా ఉండి 3 అయిపోయిన తర్వాత మనం 4వ పర్సన్ని ఈ ముగ్గురులో ఎవరికొకరు గిఫ్ట్ ఇవ్వచ్చు అన్నమాట. అప్పుడు స్పాన్సర్ మీరే అవుతారు, రెఫరల్ మాత్రం ఆ ముగ్గురులో ఎవరో ఒకరిని మీరు రెఫరల్ కింద తీసుకోవాలా. ఇప్పుడు ఇక్కడ చెక్ చేయండి. చెక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి నేమ్ వచ్చేసింది, స్పాన్సర్ రెఫరల్ 2 వచ్చినాయి కదా. ఇక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ పాన్ నెంబర్ అడుగుతుంది. పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. సో పాన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడికి మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో మనం ఇక్కడ మొబైల్ నెంబర్ రాద్దాం. అనగానే ఇక్కడ మనకి పర్సన్కి ఓటీపీ వెళ్ళిపోయింది. ఇక్కడ మనం ఓటీపీ తీసుకుందాం. ఓకే అండి. మహమ్మద్ మన్సూదా మీ పేరు? ఓకే ఓకే రైట్, వచ్చేసింది. సరే నేను కంప్లీట్ చేస్తాను. సో ఇక్కడ నేమ్ వచ్చిన తర్వాత చెక్ చేసుకోండి కరెక్ట్ నేమా కాదని చెప్పేసి. సో నేమ్ కరెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం ఇక్కడ ఫాదర్ నేమ్ అడుగుతుంది కదా, ఇక్కడ ఫాదర్ నేమ్ ఇచ్చేద్దాం మనం. ఇక్కడ ఫాదర్ నేమ్ ఇద్దాం. సో ఫాదర్ నేమ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మెయిల్ వస్తుంది. మెయిల్ ఇవన్నీ అవసరం లేదు. పిన్ కోడ్, ఈ పిన్ కోడ్ అనేది చాలా జాగ్రత్తగా వాళ్ళ ఆధార్ కార్డులో ఏతుందో అదే పిన్ కోడ్ ఇద్దాం మనం. సో పిన్ కోడ్ రాసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి అవన్నీ ఎంటర్ అయిపోతాయి. అవి ఎక్కడ ఏరియా అని చూపిస్తుంది అన్నమాట. ఆ ఏరియా మనం చూసుకొని నెక్స్ట్ అడ్రస్ లైన్ ఉందా, అడ్రస్ లైన్ 1 కాడ రాద్దాం. సో రాసేసి ల్యాండ్ మార్క్ ఏదో ఒకటి పెట్టండి. ఇక్కడ నియర్ పెడదాం మనం. నామినీ పేరు కంపల్సరీ ఇవ్వాలా. నామినీ పేరు ఏజ్ ఇవ్వాలన్నమాట. సో నామినీ పేరు, ఏజ్ అండ్ రిలేషన్, తర్వాత రిజిస్టర్. సో ఇక్కడ నేమ్ చెక్ చేసి కరెక్ట్ ఇచ్చామా లేదా, వాళ్ళ పేర్లు కరెక్ట్ లేవో చూసుకొని అంతా ఓకే అయితే సబ్మిట్. సో ఇట్లా సబ్మిట్ అనగానే ఐడి క్రియేట్ అయిపోయింది. ఇది మన ఐఎంసీ యాప్ ద్వారా ఐడి క్రియేట్ చేసే విధానం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు మీ యాప్ పైన అప్రోచ్ అవ్వండి. గుడ్ ఐఎంసీ.